హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఏపీఆర్కి సంబంధించిన 5th, 6th, 7th, 8th ఆల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేద్దాం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా చూడండి ఫ్రెండ్స్, ముందుగా మన దగ్గర ఉన్న క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇదిగో మన క్రోమ్ ఉంది, క్రోమ్ని ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి దాని మీద మీరు ఏపీఆర్ ఈఐఎస్ మీద టైప్ చేసి సెర్చ్ చేయండి. చేస్తే మీకు ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపిస్తుంది ఏపీసీఎఫ్ఎస్ అని. చూడండి కిందన ఏపీఆర్ఈఐఎస్ అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి డైరెక్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏపీఆర్ స్కూల్ అడ్మిషన్ అనేది చూపిస్తుంది. దీంట్లో 5th క్లాస్ ఉంది, 6th, 7th, 8th క్లాస్ ఉంది, ఇంకా మనకి జూనియర్ కాలేజీ కూడా ఉంది. మనకైతే ఇప్పుడు కావాల్సింది 5th క్లాస్ మరియు 6th, 7th, 8th ఈ 3 క్లాసులో మనకి ఏదైతే మీరు అప్లై చేసుకున్నారో దాని మీద క్లిక్ చేయొచ్చు. 5th క్లాస్ అయినా పర్లేదు, 6th అయినా పర్లేదు. మేమైతే 6th క్లాస్కి అప్లై చేసాం, దాని మీద క్లిక్ చేయబోతున్నాం. చూడండి, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ప్రింట్ అప్లికేషన్ ఆల్ టికెట్ నో యువర్ క్యాండిడేట్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఆల్ టికెట్ మీ ప్రింట్ పోగొట్టినట్లయితే కిందన నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ వస్తుంది. దాని మీద మనం చేసుకోవచ్చు. మన దగ్గర అయితే ముందైతే ఇప్పుడు మనం ఆల్ టికెట్ క్లిక్ చేయబోతున్నాం. చూడండి, ఆల్ టికెట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇది మనం 6th క్లాస్కి సంబంధించింది. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. క్యాండిడేట్ ఐడి అనేది మనం అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉన్న రిసిప్ట్లో క్యాండిడేట్ ఐడి ఉంటుంది. అది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. తర్వాత ఐడి తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో అంత మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ముందు సెలెక్ట్ చేసిన తర్వాత మంత్, ఏ మంత్ అయితే ఆ మంత్ సెలెక్ట్ చేసి డేట్, పుట్టిన తేదీ, డేట్, ఆ రోజు చేసి కిందన క్యాప్చర్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ అనేది మనము టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాప్చర్ని మనం టైప్ చేస్తున్నాం. చేసి అన్ని కరెక్ట్గా చేసిన తర్వాత కిందన లాగిన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి చూడండి, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఆల్రెడీ మీరు అప్లై చేసిందన్నీ ఇక్కడ ఏదైతే ఉందో అవన్నీ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇలాగా మనం ఇది ప్రింట్ చేసుకుని ఉంచుకోవచ్చు, లేకపోతే మనకి ప్రజెంట్ కావాల్సింది ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంటే తర్వాత మనం ఆల్ టికెట్ మీద పైన చూపిస్తుంది చూడండి, ఆల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఆల్ టికెట్ అనేది వస్తుంది. చూడండి, ఇది ఆల్ టికెట్ ఇలా వస్తుంది. మనకి మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్, తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఏ రోజు డేటు, ఏ రోజు టైం అనేది కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన మొబైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మన మొబైల్ కింద ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ సేవ్ పీడిఎఫ్ మీద వస్తుంది. దీని మీద సేవ్ చేసి కిందన మీకు నచ్చిన ఆల్ టికెట్ మీ పేరు రాసి ఆల్ టికెట్ అని టైప్ చేస్తే సేవ్ అయిపోద్ది. ఇది మన దగ్గరున్న ఆన్లైన్ సెంటర్ లేకపోతే జెరాక్స్ సెంటర్ తీసుకెళ్ళి ప్రింట్ చేసుకోవచ్చు. అందరికీ ధన్యవాదములు.